హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జై బోలే బాబా అండ్ జై శ్రీరామ్ అందరికి. ఈరోజు కడతాల్లో ఉన్న గండి మైసమ్మ ఆలయం టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. టెంపుల్ ఎంట్రన్స్ ప్రో ఇది. టెంపుల్ అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అమ్మవారికి చుట్టుముట్టు ఇట్లా గూడ కట్టడం ఇష్టం లేదంట ఫ్రెండ్స్. గూడ కట్టే టైంలో చనిపోయారంట. సో అందుకే ఆ పనులు ఆపేసేసారు. ఇక్కడ ముందుకు వెళ్తే అమ్మవారు ఉన్నది. ఇక్కడ రైట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టేసి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 9 PM. అలాగే హైదరాబాద్ నుంచి 56 కిలోమీటర్స్ టెంపుల్. స్ట్రైట్ ముందుకెళ్ళి గంట కొట్టేసి అమ్మవారు స్ట్రైట్ ఉన్నారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిపోయాక మాలుడైతే టెంపుల్ని చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పరిగెత్తుతున్నాడు. సో మేము వెనకాల లైన్లో వెళ్ళుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అమ్మవారి దగ్గరకు వచ్చాము ఫ్రెండ్స్. మా సిస్టర్ దండం పెట్టుకుంటుంది. అలాగే మా బావగారు వచ్చి దండం పెట్టుకున్నారు. మా మమ్మీ వెనకాల పైన వచ్చి దండం పెట్టుకుంది. అమ్మ చాలా అంటే చాలా బాగున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క గొప్ప చరిత్రను అన్వేషిస్తే భారతదేశంలోని హైదరాబాద్ నగరంలోని ఒక గౌరవనీయమైన హిందూ దేవాలయం మైసమ్మ ఆలయం. వ్యాధులు మరియు అంటువ్యాధుల నుండి రక్షణకు ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన దేవత మైసమ్మ దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఒక ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రం. ఇది ఆమె ఆశీర్వాదాలను కోరుకునే మరియు వారి శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేసే అన్ని వర్గాల భక్తులను ఆకర్షిస్తుంది. ఇది భారతదేశంలోని హైదరాబాద్లో ఉంది. ఈ ఆలయం 500 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని నమ్ముతారు. ఈ ఆలయ చరిత్ర హైదరాబాద్లో చరిత్రలో దగ్గరి సంబంధం కలిగి ఉంది. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ రాజవంశం నగరాన్ని పరిపాలించింది. ఈ సమయంలో పట్టణంలో తీవ్రమైన అంటువ్యాధి వ్యాపించింది. చాలామంది మరణించారు మరియు నగరం గందరగోళంలో ఉంది. పురాణాల ప్రకారం మైసమ్మ అనే యువతి స్థానిక వ్యక్తికి కనిపించి తాను ఆ అంటువ్యాధిని నయం చేయగలనని చెప్పిందని చెబుతుంది. ఈ వ్యక్తి ఆమె గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించాడు మరియు ఆ అంటువ్యాధి ముగిసింది. మైసగండి మైసమ్మ ఆలయం శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందింది. యాత్రా స్థలం జూలై మరియు ఆగస్టులో జరుపుకునే బోనాల పండుగ సమయంలో ఇది ట్రెండీగా ఉంటుంది. ఆ సమయంలో వేలాది మంది భక్తులు దేవతకు ప్రార్థనలు మరియు బాలులు అర్పించడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం హిందూ నిర్మాణ శైలికి ఒక అందమైన ఉదాహరణగా ఇది గ్రానైట్తో తయారు చేయబడింది మరియు క్లిష్టమైన శిల్పాలలో అలంకరించబడింది. ప్రధాన మందిరం ఆలయం మధ్యలో ఉంది మరియు మైసమ్మ దేవత విగ్రహం ఉంది. మైసగండి మైసమ్మ ఆలయం హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. ఇది చాలా మంది ప్రార్థనల స్థలం మరియు ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కూడా అని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై బోలే బాబా.